వెల్కమ్ టు అవర్ ఛానల్ 25 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వారికి హాల్ టికెట్స్ ఈరోజు డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ ప్రాసెస్ తెలియకపోతే హౌ టు డౌన్లోడ్ అని కామెంట్ చేయండి. డౌన్లోడ్ లింక్ అయితే కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద రైకా ట్రైబ్ ఫౌండ్? రైకా తెగ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఈపిక్ మహాభారత? కింది వాటిలో ఛత్తీస్గఢ్కు చెందిన ఏ జానపద సంగీతం మహాభారత ఇతిహాసంపై ఆధారపడి ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పాండవాణి. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ సెక్షన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పిఏ 1951 డిప్రైవ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ దేర్ రైట్ టు ఓట్? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్పిఏ 1951లోని ఏ సెక్షన్ ఖైదీలకు ఓటు హక్కును నిరాకరిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సెక్షన్ 62 ఆఫ్ 5. క్వశ్చన్ నెంబర్ 4, వేర్ డిడ్ ద ఇండిజియస్ స్పోర్ట్ కలరిపయట్టు ఆరిజినేట్ ఫ్రమ్? స్వదేశీ క్రీడ కలరిపయట్టు ఎక్కడ ఉద్భవించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కేరళ. క్వశ్చన్ నెంబర్ 5, ది గ్రీన్ రెవల్యూషన్ led to an increase in the agriculture output primarily due to the use of HYV seed. Here HYV refers to HYV విత్తనాల వాడకం కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ HYV అంటే ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హై ఈల్డింగ్ వెరైటీ. క్వశ్చన్ నెంబర్ 6, డాష్ సిక్కు పండుగలో ఒక భాగం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హోలా మొహల్లా. క్వశ్చన్ నెంబర్ 7, ఫర్ విచ్ డిస్కవరీ డిడ్ హెన్రీ బెకరెల్ రిసీవ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1903? హెన్రీ బెకరెల్ 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ ఆవిష్కరణకు అందుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సహజ రేడియో ధార్మికత. క్వశ్చన్ నెంబర్ 8, గుడ్ ఫ్రైడే ఈజ్ రిలేటెడ్ టు? గుడ్ ఫ్రైడే దీనికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, క్రైస్తవ మతం. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇష్యూడ్ బై కమర్షియల్ బ్యాంక్ అట్ ఏ డిస్కౌంట్ ఆన్ ఫేస్ వాల్యూ? కింది వాటిలో వాణిజ్య బ్యాంకులు ముఖ విలువపై డిస్కౌంట్తో జారీ చేసేది ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డిపాజిట్ సర్టిఫికేట్లు. క్వశ్చన్ నెంబర్ 10, ద డికెన్ ప్లాట్యూ ఈస్ ఏ డాష్ ల్యాండ్ మాస్ దట్ లైస్ టు ద సౌత్ ఆఫ్ ద రివర్ నర్మదా? దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న డాష్ భూభాగం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, త్రిభుజాకారం. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద డిఫాల్ట్ అలైన్మెంట్ ఆఫ్ టెస్ట్ ఇన్ ఏ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్? మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో టెస్ట్ యొక్క డిఫాల్ట్ అలైన్మెంట్ కింది వాటిలో ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లెఫ్ట్. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ సిటీ ఈస్ రెఫర్ టు యాజ్ ద మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా? ఏ నగరాన్ని మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 13, ద గవర్నమెంట్ ఆఫ్ విచ్ స్టేట్ స్టార్టెడ్ ద టాన్సెన్ సమ్మెన్? టాన్సెన్ సమ్మెన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 14, ది ప్రోక్లమేషన్ ఆఫ్ విచ్ యాక్ట్ బై కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1773 పేవ్ ద వే ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా? 1773లో ఇంగ్లాండ్లో రాజు ఏ చట్టాన్ని ప్రకటించడం కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించడానికి మార్గం సుగమం చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రెగ్యులేటింగ్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 15, హూ డెవలప్డ్ ద టెక్నిక్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బై రైజింగ్ ఇట్స్ టెంపరేచర్ టు ప్రివెంట్ మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ద ఫుడ్? ఆహారంలో సూక్ష్మజీవుల పెరుగుదలను
నిరోధించడానికి దాని ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆహారం యొక్క నాణ్యతను కాపాడే సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లూయిస్ ప్యాచర్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ అలయన్స్ సెక్యూర్ ఏ మెజారిటీ ఇన్ ద 2024 ఇండియన్ జనరల్ ఎలక్షన్ టు ఫార్మ్ ది గవర్నమెంట్? 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కూటమి మెజారిటీని సాధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎన్డీఏ, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద పాల డైనస్టీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఈస్ ఇన్కరెక్ట్? తూర్పు భారతదేశంలోని పాల రాజవంశం గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధర్మపాలుడు వల్లభి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. క్వశ్చన్ నెంబర్ 18. వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ హాకీ క్లబ్ ఫౌండెడ్? భారతదేశపు మొట్టమొదటి హాకీ క్లబ్ ఎక్కడ స్థాపించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కలకత్తా. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ టూ సిగ్నిఫికెంట్ స్పేస్ సైన్స్ మిషన్ డి ద ఇండియన్ బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ ఇన్ సెప్టెంబర్ 2024? 2024 సెప్టెంబర్లో భారత కేంద్ర మంత్రివర్గం ఏ రెండు ముఖ్యమైన అంతరిక్ష విజ్ఞాన మిషన్లకు ఆమోదం తెలిపింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చంద్రయాన్ 4 మరియు వీనస్ ఆర్బిటరీ మిషన్ VOM. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మెన్షన్ అబౌట్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్? మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 26. క్వశ్చన్ నెంబర్ 21. ద టర్మ్ బనానా కిక్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్? బనానా కిక్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫుట్బాల్. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? కింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వర్డ్ ప్రాసెసర్. క్వశ్చన్ నెంబర్ 23. ఉర్సా మేజర్ ఈజ్ ఏ? ఉర్సా మేజర్ అనేది ఒక. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నక్షత్ర సముదాయం. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ 2024 విచ్ కంట్రీ హోస్టెడ్ ద 50th G7 సమిట్ అండ్ ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫ్రికన్ కోఆపరేషన్? 2024లో G7 సమిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆఫ్రికన్ సహకారంపై దృష్టి సారించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇటలీ. క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏ అండ్ బి ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సేమ్ ఆఫీస్, సేమ్ డిజిగ్నేషన్, సేమ్ నేచర్ ఆఫ్ వర్క్ బట్ అన్ఈక్వల్ పేమెంట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విల్ బి అప్లికేబుల్? మహిళ మరియు పురుషుడు ఒకే కార్యాలయంలో ఒకే హోదాలో ఒకే రకమైన పని చేస్తూ వేతనం అసమానంగా ఉన్న పరిస్థితిలో రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్లో ఏది వర్తిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 39D. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియో చూసేయండి.